మీరు సముద్ర తీరాన నడుస్తున్నప్పుడు ఆ అలల స్వరం మీ మనసును ఆకట్టుకుంటుందా? అయితే అలాంటిదే ప్రపంచంలోనే ఒక విశేషమైన సంగీత సాధనం ఉంది. అదే కరోషియాలోని సీ ఆర్గాన్. ఇది సముద్రపు అలలతో సంగీతాన్ని పలికిస్తుంది. ఇది కరోషియాలోని జడార్ తీరంలో ఉంటుంది. అలాగే ఇది 230 అడుగుల పొడవు గల ఈ సీ ఆర్గాన్ 2005లో ఆర్కిటెక్ట్ నికోలా బాసిక్ ద్వారా రూపకల్పన చేయబడింది. దీన్ని సముద్రపు అలల గాలి ఆధారంగా స్వరాలను పుట్టే విధంగా రూపకల్పన చేయబడింది. ఈ మెట్లను చూస్తే ఇవి మర్మపు మెట్లలా కనిపిస్తాయి. కానీ ఈ మెట్ల కింద సంగీతాన్ని పలికించే 35 సంగీతపు పైపులు అమర్చబడి ఉంటాయి. ప్రతి మెట్టుకు 5 సెట్ల పైపులు ఉంటాయి మరియు ప్రతి పైపు వేరువేరు స్వరాన్ని పలికిస్తాయి. సముద్రమే స్వయంగా పలికించే సంగీతాన్ని వినేందుకు వచ్చిన పర్యాటకులకు చాలా ఆసక్తికరమైన ప్రదేశంగా ఇది మారింది. బ్రోండ్బీ గార్డెన్ సిటీ డెన్మార్క్ అనేది ఒక అసాధారణమైన ప్రదేశం. పర్యావరణ స్నేహపూర్వక పట్టణ ప్రణాళిక ఆవిష్కరణలో భాగంగా ఈ వృత్తాకార గార్డెన్ సిటీ అనేక గృహ సమూహాలుగా విభజించబడి వాటిని వృత్తాలుగా ఏర్పరిచారు. ఈ గార్డెన్ సిటీలో ఎగురుతూ చూసినప్పుడు అద్భుతమైన దృశ్యాన్ని కనువిందు చేస్తారు. ఈ ఇళ్ల చుట్టూ ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు ఉంటాయి. ఈ ఇళ్ల మధ్య విస్తారమైన ప్రదేశం ఉన్నప్పటికీ వృత్తాకార నిర్మాణంలో నివసించే వారంతా ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండేందుకు సహకరిస్తారు. తద్వారా వారు సమానాభిప్రాయంతో ఉన్న సమాజాన్ని నిర్మించుకునే అవకాశం కలుగుతుంది. ఈ గార్డెన్ సిటీ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్క ఎక్కడ పడిందో తెలుసా? ఇది గ్రూట్ ఫౌంటైన్ కు పశ్చిమంగా 20 కిలోమీటర్ల దూరంలో పడింది. ఈ ఉల్క పేరు హోబా ఉల్క. ఈ ఉల్క ఇప్పటికీ అదే స్థలంలో ఉంది. అలాగే దీని బరువు 50 టన్నులు ఉంటుంది. 1920లో ఒక వ్యవసాయదారుడు తన పొలంలో నాగలితో పనిచేస్తున్నప్పుడు తన నాగలికి మట్టిలో కప్పబడి ఉన్న ఉల్క తాకింది. ఆ తర్వాత దీనిని తవ్వి బయటికి తీయడం జరిగింది. దీని చుట్టూ చిన్న చిన్న మెట్లు అమర్చి దీనిని ప్రదర్శన కోసం అభివృద్ధి చేశారు. ఈ రాయి 2.70 బై 2.20 మీటర్ల విస్తరణలో ఉంది. అలాగే 1 మీటర్ ఎత్తు ఉంటుంది. శాస్త్రవేత్త నిపుణుల ప్రకారం దీని వయస్సు 200 నుండి 400 మిలియన్ల సంవత్సరాల మధ్యగా ఉంటుందని అంచనా వేశారు. దీంట్లో ప్రధానంగా 82% ఇనుము మరియు 16% నికెల్ ఉంటుందట. 1955 మార్చిలో హోబా ఉల్కను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించడం జరిగింది. పసిఫిక్ బ్లాక్ డ్రాగన్ ఫిష్ తూర్పు పసిఫిక్ సముద్ర గర్భంలో సుమారు 700 నుండి 3300 అడుగుల లోతులో నివసిస్తాయి. ఇవి చాలా లోతైన నీటిలో జీవిస్తాయి, కానీ రాత్రిపూట సముద్రం ఉపరితలానికి చేరే చిన్న క్రిస్టేషన్స్ ను మరియు చేపలను వేటాడుతాయి. దీని శరీరం నల్లటి రంగులో ఉంటుంది. దీని వల్ల ఇది కనబడకుండా ఉండి ఇతర జంతువులపై దాడి చేయగలుగుతుంది. పసిఫిక్ బ్లాక్ డ్రాగన్ చేపను మనుషులు ఆహారంగా తీసుకోరు, కాబట్టి మనుషులు వీటి జనాభాపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదు. అయితే ఇవి సహజ సిద్ధంగా అరుదుగా ఉండే అవకాశం ఉంది. వీటి నివాసమైన సముద్ర గర్భంలో వాతావరణ మార్పుల కారణంగా ముప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు సూచిస్తున్నారు. నాసా యొక్క హబుల్ టెలిస్కోప్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ టెలిస్కోప్ మన గెలాక్సీ బయట ఉన్న అంతరిక్షాన్ని పరిశీలించడానికి చాలా ఉపయోగపడింది. హబుల్ టెలిస్కోప్ ఎన్నో అద్భుతమైన చిత్రాలను మనకు అందించింది. అందులో ఒకటి సాధారణ క్రబ్ నెబ్యులా. సాధారణ క్రబ్ నెబ్యులా అనేది 12 నక్షత్రాల సిస్టమ్ ద్వారా ఏర్పడిన ఒక ప్రత్యేకమైన నెబ్యులా. ఇది ఒక రీతిలో శివుని డమ్రు వలె కనిపిస్తుంది. మీరు ఈ చిత్రాన్ని చూస్తే ఈ గ్యాసెస్ మరియు డస్ట్ నిర్మాణం శివుని చేతిలో ఉండే డమ్రు ఆకారాన్ని సూచిస్తుంది. డమ్రు అంటే విశ్వం సృష్టి మరియు వినాశనాన్ని సూచించే ఒక ఆయుధం. డమ్రు శివుని ఆయుధం మాత్రమే కాదు, అది విశ్వం యొక్క నిర్మాణం, విస్తరణం, కూలిపోవడం మరియు తిరిగి పునర్నిర్మాణాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఇది సృష్టి మరియు నాశనం యొక్క చక్రాన్ని మనకు చూపిస్తుంది. ఇది హబుల్ టెలిస్కోప్ ద్వారా తీసిన ఒక అద్భుతమైన చిత్రం మాత్రమే కాదు, ఇది మనకు ఒక ఆధ్యాత్మికత సందేశాన్ని అందిస్తుంది. జావా సముద్రం పక్కన ఇండోనేషియా సుంబావా ద్వీపంపై ఉన్న మౌంటైన్ తంబూరా అగ్నిపర్వతం అప్పుడప్పుడు విస్ఫోటనానికి గురవుతూ ఉంటుంది. కానీ 1815లో జరిగిన విస్ఫోటనం మానవాళి చరిత్రలోని అత్యంత ధ్వంసకారణమైన విస్ఫోటనంగా గుర్తించబడింది. 1815లో ఈ అగ్నిపర్వతం 14,000 అడుగుల ఎత్తులో ఉండేది. ఏప్రిల్ 5న ఒక చిన్న విస్ఫోటనం జరిగింది. అదే పెద్ద విస్ఫోటనానికి ముందు జాగ్రత్త అని తెలుస్తుంది. కానీ ఏప్రిల్ 10న భారీ విస్ఫోటనం జరిగింది. ఈ విస్ఫోటనం దూరంగా ఉన్న సుమత్రా దీవి వరకు వినిపించింది. ఈ పేలుడు ఎంత శక్తివంతంగా ఉందో ఊహించవచ్చు. పర్వతం నుండి వెలువడిన బూడిద, రాళ్లు, పొగ మరియు దుమ్ము భారీ నష్టాన్ని కలిగించాయి. ఈ విస్ఫోటనం చుట్టుపక్కల గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నీటి వనరులు కలుషితమయ్యాయి. సుమారు 10,000 మంది చనిపోయారని భావించారు. కానీ ఆకలి వల్ల, వ్యాధుల కారణంగా మరింత మంది మరణించారు. సుమారు 60,000 నుండి 90,000 ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విస్ఫోటనం ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొని వాతావరణంలో మార్పులు వచ్చాయి మరియు యూరప్లో ఏ సమ్మర్ లేని సంవత్సరంగా పేరు పొందింది. ఇలాంటి విపత్తులు మానవారి చరిత్రలో అనేక ధ్వంసాలను సృష్టించాయి. ఇలాంటి ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన విధ్వంసాల మీద వీడియో కావాలంటే కింద కామెంట్లో చెప్పండి.
రాప్లేషియా ఆర్నాల్డే ఇది ఒక విశేషమైన పువ్వు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు. ఈ అరుదైన పువ్వు ఇండోనేషియా అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ పువ్వు 3 అడుగుల వ్యాసం వరకు పెరుగుతుంది. అలాగే ఇది 15 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. దీని వద్ద ఎలాంటి ఆకులు, వేర్లు లేదా కొమ్మలు కనిపించవు. అది హాస్ట్ మొక్కకు ఆనుకొని ఆ మొక్క నుండి నీరు మరియు పోషకాలు తీసుకుంటుంది. ఈ పువ్వు నుండి మాంసం వాసన వెలువడుతుంది. దీని మూలంగా వివిధ పురుగులు ఈ పువ్వు వద్దకు వస్తాయి మరియు అవి దానిని పరాగ సంపర్కం చేయడంలో సహాయపడతాయి. జర్మనీ డ్రెస్డెన్లోని న్యూస్టాండ్ కున్స్టాఫ్ పాసేజ్ అనే ప్రదేశంలో ఉండే ఈ ప్రత్యేక ఇల్లు దీనిపై వర్షం పడినప్పుడు సంగీతం వినిపిస్తుంది. ఇది సాధారణ ఇల్లు కాదు. వర్షపు నీరు పడినప్పుడు డ్రిన్స్ మరియు ఫర్నల్స్ తో కూడిన వ్యవస్థ మొత్తం బిల్డింగ్ ను ఒక వాయిద్యంగా మారుస్తుంది. ఈ సింగింగ్ హౌస్ ను శిల్పి అనెట్టిపాల్ డిజైనర్ క్రిస్టోఫ్ రస్నర్ మరియు ఆండ్రే టెంపెల్ కలిసి రూపొందించారు. వర్షం, సంగీతం మరియు కళ కలిసిన ఈ ప్రత్యేక ప్రదేశం మనకు ప్రకృతి అందాలను మరో కోణంలో చూపిస్తుంది. చాంగ్ క్వెంగ్ చైనాలోని దక్షిణ ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద నగరం. 49 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఒక అపార్ట్మెంట్ భవనంలో రైలు ప్రయాణిస్తుంది. ఈ 19 అంతస్తుల అపార్ట్మెంట్ భవనం ప్రత్యేకత ఏమిటంటే 6 నుండి మరియు 8 అంతస్తుల మధ్యలో రైల్ ట్రాక్ ఉంది. ప్రతిరోజు భవనం గుండా రైలు ప్రయాణిస్తుంది. ఇది ఆ భవన స్థానికులకు ఎంతో సౌకర్యంగా మారింది. ఈ అపార్ట్మెంట్ లో నివసించే వారు రైలు ఎక్కాలంటే బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. చాంగ్ క్వింగ్ లోని ఈ అపార్ట్మెంట్ భవనం రైలుతో కలిసిపోయి ఉన్న ఈ ప్రత్యేకత ప్రపంచానికి చూపించే అద్భుతం. ఐస్ హోటల్ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్ హోటల్. ఈ ఐస్ హోటల్ స్వీడన్లోని జుక్కాస్ జర్వి అనే చిన్న గ్రామంలో ఉంది. ఇది 1990లో మొట్టమొదటిసారి ప్రారంభమైంది. ఈ హోటల్ ప్రతి సంవత్సరం డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు మాత్రమే ఉంటుంది. ప్రతి సంవత్సరం టోర్నే నది నుండి ఐస్ బ్లాక్లను తీసుకొని కొత్తగా నిర్మిస్తారు. ఈ హోటల్ మొత్తం మంచుతో కట్టబడుతుంది. ఇందులోని బెడ్లు, కుర్చీలు, బార్లు కూడా మంచుతోనే రూపొందిస్తారు. ఇందులో ఐస్ బార్ కూడా ఉంటుంది. ఈ హోటల్లో ఎల్లప్పుడూ ఉష్ణోగ్రత సుమారు -5 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. ఐస్ హోటల్ అనేది ఒక అద్భుతమైన హోటల్. ప్రతి సంవత్సరం కొత్త అనుభూతులను ఇస్తుంది. ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో పెట్టండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.